సిబిఐటిలో మెకానికలా, విజ్ఞాన్లో కంప్యూటర్ సైన్సా, వాసవిలో సివిలా, మల్లారెడ్డిలో కంప్యూటర్ సైన్సా, బ్రాంచా కాలేజా, ఏది ఇంపార్టెంట్, ఏది ముఖ్యం అన్నది గత 10 ఏళ్ల నుంచి మనం చూస్తున్నాం. గత 5-6 ఏళ్లలో కంప్యూటర్ సైన్స్ ఎప్పుడైతే చాలా ప్రాముఖ్యం వచ్చిందో, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ జాబ్స్ ప్రాముఖ్యం వచ్చిందో చాలా మందికి ఇది ఒక పెద్ద డౌటు. కానీ ఈసారి దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ బీటెక్ కౌన్సిలింగ్. ఎందుకో నేను చెప్తాను. నార్మలీ నేను ఈ వీడియోస్, ఇలాంటి వీడియోస్ మార్చ్లో చేయను. ఓన్లీ మే ఎప్పుడైతే రిజల్ట్స్ వస్తాయో కౌన్సిలింగ్ ముందర ఇలాంటి వీడియోస్ చేస్తాను. కానీ ఇప్పుడు ఈ వీడియో చేయడం అవసరం. ఎందుకంటే ఈసారి మంచి కాలేజెస్, అంటే టాప్ 50లో సీట్ వస్తేనే స్టూడెంట్కి ఏమైనా ఛాన్స్ ఉంటుంది ఇంజనీరింగ్లో, అంటే కెరియర్లో సెటిల్ అవ్వాలంటే. ఆ 50 దాటి మనకి 170 కాలేజెస్ ఉన్నాయి. ఈ పనికిరాని కాలేజెస్లో జాయిన్ అవుతే మాత్రము స్టూడెంట్ ఫ్యూచర్ మాత్రము బిగ్ క్వశ్చన్ మార్క్. అందుకోసమే ఎంసెట్ ర్యాంకు కీలకము. అందుకోసమే నెక్స్ట్ 40 డేస్ స్టూడెంట్స్ చాలా సీరియస్గా ఎంసెట్కి ప్రిపేర్ అవ్వాలి. సో ఇప్పుడు లెటస్ లుక్ అట్ దిస్ బ్రాంచ్ వర్సెస్ కాలేజ్. ట్రెడిషనల్గా అంటే గత 5-6 ఏళ్ల నుంచి ఏం చూస్తున్నామంటే, మనం ఏదో కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ చేసేస్తే స్టూడెంట్ ఐటీలో ఎక్కడో సెటిల్ అవుతాడు కదా అని ఒక ఫీలింగ్ ఉండేది. ఎందుకు ఉండేది అంటే, తెలుగు స్టూడెంట్స్కి, అంటే తెలుగు విద్యార్థులకి తెలంగాణ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ, తెలంగాణలో ఏమవుతుందో ఆంధ్రప్రదేశ్లో కూడా అదే అవుతుంది. ఏమయ్యేది అంటే 2 పాపులర్ రూట్స్, ఓకే, 2 మార్గాలు, లైఫ్లో సెటిల్ అవ్వడానికి 2 మార్గాలు ఉండేవి. ఒకటి ఈ ట్విచ్ కంపెనీస్, టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నైసెంట్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్, ఇలాంటి కంపెనీస్లో చాలామంది సెటిల్ అయ్యేవారు. టిపికలీ ఒక 3.5 lakh to 4.5 lakh జాబ్స్ ఆఫర్స్తో వీళ్ళు గత 15 ఏళ్ళ నుంచి శాలరీ అదే రేంజ్లో ఉంది. వీళ్ళు ఈ కంపెనీస్లో జాయిన్ అవ్వడం, అక్కడే కొంచెం ఎవరైతే కొంచెం ఆ జాబ్లో కొంచెం సీరియస్గా కొంచెం లెర్నింగ్ చేసి కొంచెం గ్రోత్ ఉంటారో వాళ్ళు గ్రో అయ్యి, లేదా అక్కడి నుంచి ప్రోడక్ట్ కంపెనీస్కి వెళ్ళడం, లేకపోతే అదే కంపెనీలో కంటిన్యూ అవ్వడం, ఇది జరిగేది. సో ఐటీ జాబ్స్ అన్నది ఒకటి ఉండేది. కానీ ఈ సంవత్సరం ఏమవుతుంది అంటే, నెక్స్ట్ 3-4 ఇయర్స్లో ఏం జరగబోతుంది, ఆల్రెడీ ఇంకో వీడియోలో నేను డిస్కస్ చేశాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అండ్ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో, దీనివల్ల ఇలాంటి కంపెనీస్లో ఈ లో ఎండ్ ప్రోగ్రామింగ్ జాబ్స్ అయితే ఉండవు. సో ఏదో చెత్త కాలేజీలో ఓ సిఎస్సిఓ ఐటీఓ చేసి ఇలాంటి కంపెనీస్లో జాబ్ తెచ్చుకోవాలంటే ఈ నెక్స్ట్ 3-4 ఇయర్స్లో చాలా 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 కష్టంగా ఉండబోతుంది. రెండో పాపులర్ రూట్ మన తెలుగు స్టూడెంట్స్కి, రెండో పాపులర్ రూట్ లైఫ్లో సెటిల్ అవ్వడానికి ఏంటంటే యుఎస్ వెళ్ళడం. ఏం చేసేవారు యుఎస్కి? ఎందుకంటే యుఎస్ఏలో ఒక 6,000 కాలేజెస్, యూనివర్సిటీస్ ఉన్నాయి. సో గంతకు తగ్గ బొంత అన్నట్టు, ఏ చెత్త ఇంజనీరింగ్ కాలేజీలో ఇక్కడ చేసినా కూడా యుఎస్ఏలో ఏదో ఒక కాలేజ్ ఉంటుంది. అంటే యుఎస్ఏ ఒక 6,000 కాలేజెస్ ఉంటాయి. అందులో ఐవీ లీగ్ కాలేజెస్ ఉన్నాయి, ఒక Tier 1, Tier 2, Tier 3 ఇలాంటి కాలేజెస్ ఉన్నాయి. Tier 4, Tier 5 కాలేజెస్ కూడా ఉన్నాయి. కొన్ని కాలేజెస్ అలాంటివి అంటే మీరు వారానికి ఒకసారి వెళ్తే సరిపోతుంది. అంటే ఇది ప్యూర్లీ డిగ్రీ మిల్స్ అంటారు అనమాట. అంటే వాళ్ళు ఓన్లీ డిగ్రీలు ప్రింట్ చేసేస్తారు. వాళ్ళకి ఆ ఫీజు వస్తే సరిపోతుంది. వారానికి ఒకసారి వెళ్తే సరిపోతుంది. ఏదో కోర్స్ వర్క్ ఏదో అంటారు, ఆ తర్వాత 1.5 yearలో ఒక ఎంఎస్ డిగ్రీ ఇచ్చేస్తారు. అలాంటి కాలేజెస్ కూడా ఉన్నాయి. మన తెలుగు వాళ్ళు చాలా పాపులర్. ఇన్ఫ్యాక్ట్ కొన్ని కాలేజెస్లో మొత్తం అంతా తెలుగు వాళ్ళతో నిండిపోతుంది. అక్కడంతా లాంగ్వేజెస్ అంతా తెలుగులోనే మాట్లాడుతుంటారు. అలాంటి కాలేజెస్ కూడా ఉన్నాయి. సో వీళ్ళందరూ ఏం చేసేవారు, ఆ కాలేజెస్కి వెళ్ళేవారు, ఏదో ఎంఎస్ ఏదో అనిపించేవారు. ఆ తర్వాత దేశీ కన్సల్టెన్సీస్, వీళ్ళందరికీ దేశీ కన్సల్టెన్సీస్ ఉండేవి. వాళ్ళు వీళ్ళ H1B ప్రాసెస్ చేస్తారు. H1B మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టి ఏదోలాగా H1B తెప్పించడం. H1B వచ్చిన తర్వాత ప్రాక్సీ ఇంటర్వ్యూస్, అంటే వీళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళండి, ఎందుకంటే వీళ్ళ సబ్జెక్ట్ ఏం రాదు, ఎవరో ప్రాక్సీ చేత ఇంటర్వ్యూకి వెళ్ళడం, జాబ్ తెచ్చుకోవడం, పేరుకి జాబ్ చేస్తుండడం, ఆ జాబ్ ఇంకెవరకు అవుట్సోర్స్ చేయడం, వీళ్ళు వేరే హోటల్లోనో ఇంకెక్కడనో బిజినెస్ పెట్టడం, ఇంకేమైనా చేయడం, డబ్బు సంపాదించడం, ఇలా డిఫరెంట్ వేస్లో మన వాళ్ళు వెళ్ళి అక్కడ ఏదో సెటిల్ అయ్యేవారు. ట్రంప్ వచ్చిన తర్వాత వాటన్నిటికీ కోత పెట్టాడు.
వాడు అన్నిటికీ సిస్టమేటిక్గా, ఇన్ఫ్యాక్ట్ అలాంటి కాలేజెస్ కూడా ఇంకా అక్కడ మూతపడతాయి. వాళ్ళకి F1 వీసా స్టేజ్లోనే వాళ్ళకి రిజెక్షన్స్ వస్తాయి. వాడికి F1 వీసా వచ్చినా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వాళ్ళని పడేస్తారు. ఇవన్నీ చేసిన MS చేసిన తర్వాత వాడికి H1B రావడం కష్టం అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ సంవత్సరం H1B చూస్తున్నాం. ఈ మల్టిపుల్ H1B ఆప్షన్స్ తీసేశారు. H1B అప్లికేషన్ ఫీజే పెంచేశారు. $10 నుంచి $290 పెట్టేశారు. సో ఈ రకంగా చాలా మార్పులు జరుగుతున్నాయి. H1B రావడమే కష్టం. ఆ తర్వాత అక్కడ జాబ్స్ అసలు రావడం ఇంకా కష్టం. సో ఈ రకంగా ఆ ఆప్షన్ ఇక్కడేదో బీటెక్ చేసేసి యూఎస్కి చెక్ చేయడం అన్నది ఇంతకుముందు ఉండేది. ఎందుకంటే 4 year మీరు యూఎస్లో MS చేయాలి అంటే మీకు 4 year డిగ్రీ ఇస్ ఇంపార్టెంట్. ఆ విధంగా మనకి ఈ బీటెక్ పనికొచ్చేది. సో పనికిరాని కాలేజీలో చేసినా కూడా అక్కడికి వెళ్ళిపోయేవారు. సో ఇప్పుడు అది కూడా క్లోజ్డ్. సో ఒక చెత్త కాలేజ్లో మీరు ఏ బ్రాంచ్ అయినా చేయండి, అది కంప్యూటర్ సైన్స్ అవ్వచ్చు, అది కోర్ అవ్వచ్చు, ఏదైనా చేయండి, మీకు నైపుణ్యాలు లేకపోతే మాత్రము ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ద రైట్ స్కిల్స్ జాబ్స్ అయితే రావు, కెరియర్ అయితే డెవలప్ కాదు. ఇన్ఫ్యాక్ట్ అలాంటి కాలేజెస్లో జాయిన్ అయ్యే బదులు నన్ను అడిగితే ఒక 3 year డిగ్రీ చేయడం బెటర్. నన్ను రీసెంట్గా ఒక అమ్మాయి కలిసింది. ఈ అమ్మాయి ఆంధ్ర అమ్మాయి. ఒక చెత్త కాలేజ్లో బీటెక్, అది కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేస్తుంది. మార్క్స్ ఏదో అలా వచ్చాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఓనామాలు తెలియవు. సో పేరెంట్స్ నా దగ్గర పంపించారు కౌన్సిలింగ్కి. సో చూశాను ఆ అమ్మాయి జాబ్స్ అయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో జాబ్స్ అయితే ఆ అమ్మాయికి రావు. కోర్ బ్రాంచెస్కి మనకు తెలుసు టాప్ కాలేజెస్లోనే రావు. ఇంకెలాంటి చెత్త కాలేజెస్ ఏమొస్తాయి? రాదు. 2, పోనీ గేట్ రాసి ఎంటెక్ తెచ్చుకోగలదా అంటే అంత ఓపిక లేదు, అంత సత్తా లేదు, అంత ఫండమెంటల్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఫండమెంటల్స్ లేవు. MS రికమెండ్ చేద్దామంటే ఫస్ట్ పేరెంట్కి ఆ స్తోమత లేదు. బట్ వాడు ఏదో సప్పో చేసి పంపించినా కూడా ఇప్పుడు చెప్పాను కదా పరిస్థితులు అలా ఉన్నాయి. సో వాడికి అది కూడా లేదు. సో ఏం చేయగలదు? వాట్ కెన్ షీ డూ నౌ? సో అదే నేనేం చెప్పానంటే ఇవన్నీ పక్కకు పెడతామా, నువ్వు ఇంజనీరింగ్ మర్చిపోను. అండ్ పేరెంట్స్కి ఒకటి మాత్రం ఉంది, ఏదో గవర్నమెంట్ జాబ్ అయితే బెటర్ ఈ అమ్మాయికి అని. సో నేను కూడా అగ్రీ అయ్యాను. నేనేమన్నానంటే బ్యాంక్ జాబ్స్, SSC CGL ఇలాంటి వాటికి ప్రిపేర్ అవ్వమా. ఒక 6 months to 1 year. ఆమె కొంచెం బుర్ర ఉంది, కొంచెం హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంది. కాకపోతే ఎంసెట్ అప్పుడు ఫోకస్ లేకుండా చదివింది, చెత్త కాలేజీలో వచ్చింది. పేరెంట్స్ కూడా అంత ఇంట్రెస్ట్ తీసుకోలేదు, ఇంజనీరింగ్లో కూడా ఇంట్రెస్ట్ తీసుకోలేదు. సో ఈ స్థితికి వచ్చింది. సో ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి ఈ టాప్ 50లో కాకుండా, అసలు టాప్ 50 కూడా స్ట్రెచ్ నన్ను అడిగితే టాప్ 25, సరే 25 to 50 కాలేజెస్, 25 to 50 ర్యాంక్ కాలేజెస్ వెళ్ళినా ఓకే. ఈ 50 తర్వాత ఏవైతే కాలేజెస్ ఉన్నాయో అలాంటి కాలేజెస్లో వాళ్ళకి ఫండమెంటల్స్ రావు, స్టూడెంట్స్కి ఫండమెంటల్స్ రావు. ఎందుకంటే అక్కడ ఫ్యాకల్టీకే ఫండమెంటల్స్ రావు. వీళ్ళందరూ all-in-one గైడ్స్ అని వస్తాయి ఇంజనీరింగ్ కాలేజెస్లో. all-in-one గైడ్స్ చదివి ఏం ఇంజనీరింగ్ నేర్చుకుంటారు? ఇన్ఫ్యాక్ట్ నేను ఇలాంటి కాలేజ్కి వెళ్ళాను. నేను వాడేదో లెక్చర్ ఏదో ఇవ్వమంటే వెళ్ళాను. వెళ్తే వాళ్ళ స్టాఫ్ రూమ్లోనే టీచర్ అంటే ఫ్యాకల్టీ టేబుల్స్ మీద ఈ all-in-one గైడ్స్ ఉన్నాయి. అంటే ఈ టీచర్స్ కూడా ఈ all-in-one గైడ్స్ చదివి పిల్లలకి చెప్తున్నారు అనమాట. ఇక వీళ్ళకే క్వాలిఫికేషన్ లేదు, వీళ్ళే గైడ్స్ తీసుకొని టీచింగ్ చేస్తున్నారు అంటే యూ కెన్ ఇమాజిన్ ద క్వాలిటీ ఆఫ్ ద స్టూడెంట్స్. సో నాలెడ్జ్ ఉండదు. స్కిల్స్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు ప్రాజెక్ట్ చేయాలి, ఇంటర్న్షిప్ చేయాలి, ఇవన్నీ ఉంటేనే జాబ్ వస్తుంది, లేదా హైయర్ స్టడీస్కి వెళ్ళినా కూడా లాభం ఉంటుంది. ఇవేమీ జరగనప్పుడు ఇంజనీరింగ్ చేసి వేస్ట్. సో అందుకోసం ఈ సంవత్సరం మాత్రం నన్ను అడిగితే కాలేజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాలేజ్ ఇంపార్టెంట్ కాబట్టి ఎంసెట్లో మీ ర్యాంకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్తున్నది ఐఎమ్ నాట్ రిఫరింగ్ టు IITs, NITs అండ్ IIITs. అది అక్కడ లెక్క వేరుంటుంది, అక్కడ ఫ్యాక్టర్స్ వేరుంటాయి. దానికి వీ విల్ కమ్ సెపరేట్లీ, దాని గురించి వేరే డిస్కషన్ చేద్దాము. IIT, NIT, IIIT ఆర్ బిట్స్, ఈ రేంజ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్లో ఫ్యాక్టర్స్ ఆర్ డిఫరెంట్. వీ విల్ డిస్కస్ దాట్. కానీ టుడేస్ డిస్కషన్ ఈజ్ ఓన్లీ అబౌట్ లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్. సో ఈ సంవత్సరం మాత్రం లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్, ఇంకోటి మీరు గమనించారో లేదో, లోకల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజు కూడా పెరిగింది.
చాలా గణనీయంగా పెరిగింది. సో ఇంత ఫీజులు కట్టుకుంటూ ఒక పనికిరాని డిగ్రీ తీసుకుంటే మాత్రము ద డిగ్రీ ఈజ్ నాట్ గోయింగ్ టు గివ్ యూ కెరియర్. బీ వెరీ క్లియర్ అబౌట్ దట్. ఆల్ రైట్. సో మీరు జస్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యువర్ ఇంజనీరింగ్ మీకు జాబ్ రావాలి అంటే ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ తెచ్చుకోవడం మాత్రం చాలా అవసరము. ఇట్ కుడ్ బి సిఎస్సి, ఇట్ కుడ్ ఆల్సో బి అ కోర్ బ్రాంచ్. బికాస్ ఏమవుతుంది అంటే కోర్ బ్రాంచ్లో కూడా మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవుతే, కోర్ బ్రాంచ్ అంటే టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజెస్లో జాయిన్ అవ్వాలి. టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అవుతే వాళ్ళకి టీచింగ్ బాగానే ఉంటుంది, ప్లస్ స్కిల్స్ డెవలప్మెంట్కి చాలా అవెన్యూస్ ఉంటాయి, చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆ స్కిల్స్ డెవలప్ చేసుకొని వాళ్ళు కావాలంటే ఎంటెక్ వెళ్ళొచ్చు, గేట్ రాసుకొని, ఎందుకంటే ఫండమెంటల్స్ బాగానే ఉంటాయి. లేదా ఈ స్కిల్స్ బేస్డ్ జాబ్స్ వస్తాయి. తర్వాత ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో డొమైన్ నాలెడ్జ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని అన్ని ఫీల్డ్స్లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ అవుతుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కొంచెం ప్రవేశం, ఎందుకంటే ఇప్పుడు కోర్ బ్రాంచెస్ తీసుకున్న వాళ్ళకు కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్లో కొన్ని కోర్సెస్ తీసుకోవడానికి వెసులుబాటు ఆల్ యూనివర్సిటీస్ ఆర్ ప్రొవైడింగ్. మైనర్స్ రూపంలో తీసుకోవచ్చు. వీళ్ళకి తీసుకొని ఇటువైపు డొమైన్ నాలెడ్జ్, అటువైపు కొంచెం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో ప్రవేశం ఉంటే వీళ్ళు రేపు జాబ్ మార్కెట్లో దే విల్ బి హాట్ ప్రాపర్టీస్. సో ఇది చేస్తేనే, అది ఒక మంచి కాలేజ్లోనే ఇవన్నీ జరుగుతాయి, ఏదో చెత్త కాలేజ్లో ఇవి జరగవు. ఆల్ రైట్. సో ఆ తర్వాత ఇంటర్డిసిప్లినరీ కోర్సెస్ ఆల్సో, ఇంటర్డిసిప్లినరీ ప్రాజెక్ట్స్ ఆల్సో విల్ బికమ్ ఇంపార్టెంట్. ఇవన్నీ మంచి కాలేజ్లో దొరుకుతాయి, ఎందుకంటే ఇంటర్డిసిప్లినరీ ఈస్ గోయింగ్ టు బి ఇంపార్టెంట్. జస్ట్ కంప్యూటర్ సైన్స్, జస్ట్ మెకానికల్, జస్ట్ సివిల్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్. సో ఇంటర్డిసిప్లినరీ ప్రాజెక్ట్స్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ చేయాలి అంటే ఒక మంచి కాలేజ్లోనే మనకి ఇవన్నీ పాసిబుల్. సో అందుకోసం స్టూడెంట్స్కి, పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే ఈ రాబోయే ఎంసెట్ మాత్రం క్యాజువల్గా తీసుకోకండి, చాలా సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే మీ ర్యాంక్ బట్టి మీకు కాలేజ్ డిసైడ్ అవుతుంది. మంచి ర్యాంక్ తెచ్చుకుంటే మీకు మంచి కాలేజ్ వస్తుంది. 40 రోజులు ఉంది. ఓవర్ కాన్ఫిడెన్స్, ఇప్పుడు చాలా మంది ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. నేను జేఈ 2 years నుంచి నేను జేఈ ప్రిపేర్ అయ్యాను, ఆల్మోస్ట్ ఆల్ ఇంటర్మీడియట్ కాలేజ్లో జేఈ అంటారు. వాళ్ళు చెప్పినా లేకపోయినా పైన ఒక బోర్డు తగిలిస్తారు జేఈ అని. సో స్టూడెంట్ కూడా వాడికి నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా నేను జేఈ ప్రిపేర్ అయ్యాను కాలర్ ఎగరేసుకొని తిరుగుతాడు, నాకు ఎంసెట్ లెక్క అనుకుంటాడు. నో, ఎంసెట్ ఈజ్ నాట్ లైక్ దట్. ఈజ్ నాట్ సో ఈజీ. ఐఐటీలో సీట్ తెచ్చుకునేవాడు ఎంసెట్లో కూడా అవలీలుగా 1000 లోపల ర్యాంక్ తెచ్చుకుంటాడు. కానీ ఎవరికైతే ఆ కేపబిలిటీ లేదో ఎంసెట్కి మాత్రం ఫోకస్డ్గా ప్రిపేర్ అవ్వాలి, ప్రాక్టీస్ చేయాలి. చాలా ఇంపార్టెంట్. 40 days ప్రాక్టీస్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు ఈ వీడియో అసలు యాక్చువల్లీ ఇవాళ చేయకూడదు, మేలో ఇలాంటి డిస్కషన్ అయితే మేలో పెట్టాలి. కానీ ఇవాళ ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్లీజ్ టేక్ యువర్ ఎంసెట్ సీరియస్లీ, వెరీ వెరీ సీరియస్లీ. ఈ నెక్స్ట్ 40 daysలో ఒక్క రోజు కూడా వేస్ట్ చేయకుండా ఈ ఐపీఎల్, ఈ చెత్త అంతా వాటి వెంట పడకుండా కాన్సన్ట్రేట్ ఫర్ దీస్ 40 days. డెఫినెట్గా మీరు ఒక మంచి కాలేజీలో సీట్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మంచి కాలేజీలో సీట్ వస్తేనే మీకు రాబోయే కాలంలో మీకు కెరియర్లో, ఒక మంచి కెరియర్లో సెటిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బీటెక్ కౌన్సిలింగ్.